హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా జార్ తీసుకొని అందులో 2 ఏలకలు, 4 లవంగం, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి, 5 పలుకుల జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టాలండి. చూడండి, ఇలా పౌడర్ అవ్వాలండి. ఇందులోనే 10 వెల్లుల్లి వేసుకొని దీనిని కూడా మిక్సీ పట్టాలండి. చూడండి, ఇలా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని పాన్ వేడయ్యాక అందులో 3 గరిటెల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ సోంపు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. ½ కేజీ చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అది ఇందులో వేసుకొని ఆనియన్ అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి. ½ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టాలండి. మూత తీసి ఒకసారి బాగా కలిపి వన్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలండి. చూడండి, ఆయిల్ అంతా మసాలా నుండి ఎలా వచ్చాయో. ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు సన్నగా తరిగిన 1 టమాటో అండి వేసుకొని అన్ని మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టాలి. 10 నిమిషాలు ఉడికించాలండి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలపాలండి. చూడండి, చికెన్ అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా వేరయ్యింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలా ఇందులో వేసుకోవాలండి. ఒక్కసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టాలండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ.
ఈ చికెన్ ఫ్రై చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.